చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు మీకు టోపీ మీద బెల్ట్ మీద కనిపించే 3 సింహాలైతే వీటి వెనకాల కనిపించిన 4వ సింహమేరా ఈ పోలే. హాయ్ బాబాయ్, అన్నలు కూడా ఈ మధ్య నాకు సెల్యూట్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? అన్నా నేను మీ అభిమాని అన్నా. మీరన్నా మీ ఆశయాలన్నా నాకు పెచ్చెక్కిపోతన్నా. ఈ నేల మనదురు, ఈ ఊరు మనదురు, ఈ చెట్టు మనది, గొట్ట మనది, పెట్ట మనది, తర్వాత ఏదో అన్నాలన్నా. అయితే నువ్వు అన్నలకు సపోర్ట్ ఇచ్చే తమ్ముడు అనమాట. ఫుల్ గా సపోర్ట్ ఇచ్చేస్తా అమ్మా. సపోర్ట్ ఇస్తా అన్నాను కదన్నా, అయినా ఎంతలా మేకప్ వేస్తారంటన్నా. మేము అన్నలం కాదు, అన్నల డ్రెస్ లో ఉన్న పోలీసులమే. నేను కూడా పోలీసుని కాదన్నా, పోలీస్ డ్రెస్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. ఇన్సూరెన్స్ ఏజెంట్ వా? ఇక్కడేం చేస్తున్నావు? అన్నలతో పాలసీలు చేద్దామని అడవిలోకి వచ్చానన్నా. అన్నలతో పాలసీలు చేస్తావురా? అవునన్నా, ఇప్పుడు సిటీలో ఎవరినైనా చేంజ్ చేసుకున్నాం అని చెప్తున్నారన్నా. అన్నలకు లైఫ్ రిస్క్ ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీలో ఆదుకుందాం, ఏ టైంలో వాళ్ళకి ఏమవుతుందో తెలియదని చెప్పి అన్నలతో చేద్దామని వచ్చానన్నా. అయితే ఈ డ్రెస్ ఏంటి అన్నా? అన్నలు అడవిలో ఉంటారని తెలుసు కానన్నా, ఎక్కడుంటారో ఎలా ఉంటారో తెలియదన్నా. వాళ్ళు పోలీస్ డ్రెస్ ఇస్తే బాగా రియాక్ట్ అవుతారని ఈ డ్రెస్ లో వచ్చానన్నా. కుమ్మితే కుమ్మేరు, ఉమ్మేరేంటి? అక్షతలు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న అగరొత్తులు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వశవ్ కర్పూరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వశవ్ అగ్గి పెట్టి ఎవరిస్తారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వశవ్ ఏం కావాలండి? శుక్లాం అర్జెంటు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ఇవి జలపడుతుంది గోకవే గోకు విష్ణుం శశివర్ణం కొంచెం పక్కకి శశివర్ణం చతుర్భుజం ఒకే వరకు చాలే, వదిన ప్రసాదం చేసి ఉంటుంది, వెళ్ళి తీసుకురా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వశవ్ టిఫిన్ ఏం చేస్తున్నావు? అబ్బా ఈయన పూజ కన్నా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. ఒరే పిల్లలు ఇలా రండి, దండం పెట్టుకోండి. దేవుడు కనిపించట్లేదు డాడీ. ఉన్నాడులేరా, మనసులో అనుకోని దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం 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 శుక్లాంబరధరం విష్ణుం. కార్తీక్ టిఫిన్ చేసి వెళ్ళరా? నాకు ఉప్మా వద్దమ్మా. మరి ఇంకేం తింటారా? పొద్దున్న ఈ చాక్లెట్స్ ఎక్కడవరా? నేనే ఇచ్చా పిన్ని. ఫ్రీగా ఇచ్చావా? ఒకటి 500 రూపీస్ తో కొన్నావు. మీకు 1000 రూపీస్ ఎక్కడివి? నా జేబులోంచి కొట్టేశారు పిన్ని. నీకు 1000 రూపాయలు ఎక్కడివిరా? అంటే పెద్దనాన్న దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే నేను తీసుకున్నా. బాగుందిరా, నువ్వు మీ పెద్దనాన్న దగ్గర నొక్కేస్తే వీళ్ళు నీ దగ్గర నొక్కేస్తున్నారా? వాళ్ళని కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయని పిన్ని. రా టిఫిన్ తిను. వద్దమ్మా, ఐ విల్ హ్యావ్ దిస్ చ్యూయింగ్ గమ్. పెట్టి పుట్టాలరా కదా. ఎవడ్రా? సీను, వీరు సీను, నేనెప్పటికీ అర్థం కాను. ఆ విషయం నాకు అర్థమైంది. సైడ్కి వెళ్ళు. మాట్లాడుతుంటే బ్రేక్ లేక బీపీ వచ్చేస్తుంది. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ సీనుగాడు కళ్ళతో కబడ్డీ ఆడతాడు, చేతులతో ఫుట్బాల్. ఫుట్బాల్ ఏంటర్ చీప్గా చెస్ ఆడతాడు. రే, నీకు శ్వేత తెలుసా? నా ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్. ఆహా. ప్రమోషన్ నుంచి లవర్ను కూడా చేసేద్దాం అనుకుంటున్నా. రే సీను, ఏం చదువుకున్నారా? 9th ఫెయిల్ 10th పాస్. నీకు విషయం తెలుసా? లవ్ లో పడితే మూతలేని మ్యాన్ హోల్ లో పడినట్టే. ఈ బిల్డప్ ఉండదు, పక్కన బ్యాచ్ ఉండదు, కుత్తేకి జిందగీ. సో నువ్వు రూట్ మార్చి నీ లైఫ్ అంతా హ్యాపీగా బతికే. ఇక్కడ ఊగింది చాలు, మిగతాది ఇంటికి వెళ్ళి ఊగండి. घर में नसीब मियाँ, गली में सुल्तान मियाँ, ऊपर वाले तू देख ले मियाँ. పరాయి సొమ్ము పాము లాంటిది,
డోంట్ టచ్. నువ్వు వచ్చిన పని అంటే చెప్పు. నాకు ఒక అందమైన అమ్మాయి లవర్గా కావాలి బాబా. అమ్మాయే కష్టం, దానిపైన అందమైన అమ్మాయి అంటే నష్టం నాయనా. కాపలకాయలా సావాలి. ఎందుకు లుంగి బాబా? లుంగి కాదరా, లుంగి బాబా. మళ్ళాంటి ఫేసులకి కరెక్ట్ బేసులు దొరకవు. నేను కూడా నీ వయసులో చాలా చేశాను. భక్తి, రక్తి, ముక్తి ఇవి రైలు పెట్టి లాంటివి, ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ పెట్టెల్లో నువ్వు ఎక్కడున్నావు ఎవడి తెలుసు? అంత పైవాడి లీల. లీలా ఎవరు స్వామి? దాన్ని సెట్ చేస్తారా? పెట్లో నుంచి పక్కకు పోతున్నావు, ఏ పెట్లో ఉన్నావు తెలిసేసరికి అంతా అయిపోతుంది. అండర్స్టాండ్? అర్థమైంది బాబా. లేపిలాగి సింహ పక్కన సింహాద్రి, బొమ్మ పక్కన భద్రాద్రి, మధ్యలో కళ్యాణ్ రామ్ కత్తి, సిద్ధార్థ ఆట, పుంగి బాబా మూట. ఏ పక్కన రే బేట. పాన్స్లో ఉంది బాబా. పూసుకో. అమ్మాయిలకా బాబా? నీకే రా తుఫేల్. ఈసారైనా అమ్మాయి వర్కౌట్ అయితే సూపర్ బాబా. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను నేర్చుకో. పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? మాస్టారు. మాస్టారా ఏంట్రా కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా అదే పగులుతుంది. ఎవడరా నాకు మట్టి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు చెప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో బూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. కొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి తీసుకో. కాలేజ్ ఇటు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఈ పేరు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడే జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు.
వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను నాకేం తెలుసు నోరు మూసుకొని ఎన్ని చూడటం పదండి. పద తొక్కుతాను నీకు సరోజ నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. ఒక్కొక్కడిని చంపేయాలరా అసలు. చెత్త సినిమా తీసుకొచ్చి. నువ్వు సినిమా చూడవు మమ్మల్ని చూడవు ఏంట్రా వేస్ట్ రా బావా నువ్వు. మూడంతా అప్పు చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా. నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? అంతే చెప్పాను సినిమా ఇటువంటి సినిమాలు తీసుకురావద్దు. ఆ కొట్టేందుకు చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తాను. నీ ఏంట్రా నువ్వు కొట్టావు? సినిమాలో మంచి సీన్ వస్తుంటే వాడు కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టావా? వేరే వాడు కూడా దూరుకుంటారా? నన్ను కొట్టావా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు. మరి నేను ఎవరు కొట్టాను? వర్షం వచ్చేటట్టుంది. సోదా ఇంటికి వెళ్ళండి. అవునరా కొడితే కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా? మాస్టారు అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక రాన్నారు. అలా అన్నారా నేను? మీరే అరే నువ్వు గుద్దురికి నా నడువులు ఇరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు. ఫోన్ పోరా నువ్వు. నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది. ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుగుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరగదు. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలపు అంటారు. అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు. నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేస్తుంది. ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి I love you, sir. I love you. ఇక్కడే ఉంటే నాతో కాపురం పెట్టేటట్టున్నాడు. పొద్దునే జరుగు రండి. ముగ్గేసి అర్ధ గంట అయింది ఇంకా ఏంట్రా మొద్దు నిద్రా? ఇంతసేపు పడుకోవడానికి మీ ఇల్లు కాదు ఇది. నేను అందరినీ కలుసుకొని వెళ్ళాలి. హలో చేతిలో ఫోన్ లేకుండా ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఫోన్ కాదు మిమ్మల్ని. 1 గంట ఆగి రావచ్చు కదా. అప్పటికి తూర్పంతా తెల్లారిపోతుంది. తూర్పంతా తెల్లారిపోయిన తర్వాత పాచి పని చేయటం తప్పురా. రా ముసలి
వావ్, కాలేజ్ ఏమీ మారలేదురా. నాలాగా. రే, మన బ్యాక్ బెంచ్ సెలబ్రేట్ చేద్దామా? ఐ లవ్ బ్యాక్ బెంచ్. లెట్స్ డూ ఇట్. yes come on. ఎనీ డే ఆర్ కాలేజ్ ఇస్ ది బెస్ట్. వచ్చనండి హే పాప, హే పాప, బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప, హే పాప, బంగారు కోడి పెట్ట. చాలరా బాబు, ఆ పెళ్ళు. అమ్మేట్రామా, నేను క్యాంపస్ లో ఇప్పుడు చూడలేదే. లేట్ గా చేరారా? స్మార్ట్ గా ఉన్నారు. డొనేషన్ బ్యాచా? లిప్స్ బాగా రెడ్గా ఉన్నాయి. సిగరెట్లు బాగా కాలుస్తావేటి? ఎప్పుడైనా మూడు బాలేనప్పుడు. ఇంతకీ నువ్వే రమడు? సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వెళ్ళి. ఓ, హిస్టరీ రిపీట్స్ ఎవ్రీ టైమ్. మన ప్రొఫెసరే మారలేదురా. అప్పుడు సోదే, ఇప్పుడు సోదే. వాట్ హ్యాపెన్ 100 years బ్యాక్? వాట్ హ్యాపెన్ 100 years బ్యాక్? ఇప్పుడు ఖాళీగా ఉన్న బోర్డుని తుడిచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ నౌ. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ నౌ. చాక్ తీసి రాయుడు వెనక్కి తిరిగి చూస్తాడు. కంప్యూటర్ రెవల్యూషన్. ఇప్పుడు రాస్తాడు, మన వైపు తిరిగి నవ్వుతాడు. ఇప్పుడు బెంచ్ మీద కూర్చొని కుడికాలు ఊపుతూ హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్స్. వాట్స్ రాంగ్? హే అజయ్. మార్నింగ్ సార్. నెక్స్ట్ స్టేజ్ ఫియర్ రారా బాలా. కమ్ ఆన్ మై డియర్ బాయ్, కమ్ ఆన్. నా 30 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో తెలివైన స్టూడెంట్స్ వెనక బెంచ్ లో ఉండరు. బట్ దిస్ బాయ్ బ్యాక్ బెంచ్ బ్రిలియంట్, జెమ్ ఆఫ్ మై స్టూడెంట్స్. నా ఇంట్రక్షన్ గురించి చెప్తారా? ష్యూర్. ఏ స్టూడెంట్ లేకపోతే నా లైఫ్ ఇంకాస్త హాయిగా ఉండేదో అతనే ఇతను. పేరు బాలా బొక్కల. యా దట్స్ మై నేమ్. అంకుల్ బాలేశ్వరా? నీ పేరేంటి? నా పేరు కృష్ణదేవరాయలు. కృష్ణ కృష్ణ కృష్ణ. నాకు పంచువాలిటీ ఎక్కువ అండి. డైలీ రొటీన్ ఫాలో అవుతాను. పొద్దున్న లెగ్గానే యోగా చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, సాయంత్రం కూడా చేస్తాను, మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా చేస్తాను. యోగా ఆయన మహా. 1 second. వీడికి యోగా తప్ప ఇంకేం తెలీదు. నాకు అసలు కోపమే రాదండి. ఓహో, నాకు చాలా కోపం వస్తుంది. మీరు చాలా బిజీ అనుకుంటాను. 1 second. పిచ్చి కోపం వస్తుంది. మీరు ఫోన్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. నేను ఆ ఫోన్ ఎప్పుడో ఆఫ్ చేసి పెట్టేశాను. యోగా ఆయన మహా. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారండి. ఇంకా మనం వెళ్దామా? అప్పుడేనా? కొంచెం అర్జెంట్ పనుంది. ఓకే, యోగా ఆయన మహా, రండి. ఓకే. రే దామోదర్ రా. గీడ దామోదర్ ఎందుకుంటాడు? చూడరా, దామోదరే రా. ఎన్నింటికి రమ్మన్నావు? 6:30. ఎక్కడికి? రాయల్ డాబా. ఇంతకీ ప్లాన్ ఏంటి? నేను చెప్తా. ఏంటి నువ్వు సైకిల్ స్టాండ్ దగ్గర రా. సైకిల్ స్టాండా? ఎందుకు? నేను ప్లాన్ చెప్తుంటే మధ్యలో మాట్లాడకరా. చెప్పరా వాడికి. అరే డిస్టర్బ్ చేయొద్దురా, నువ్వు చెప్పు. ఓకే ఏంటి, నువ్వు సైకిల్ స్టాండ్ దగ్గర రా. అక్కడ దామోదర్ కూర్చుంటాడు. దామోదర్ నిన్ను ఎందుబే అంటాడు. నువ్వు పాటు పడుకో. కింద సైకిల్ పడుతుంది. ఇలా సైకిల్ దగ్గర బెండ్ అయ్యి ఆ చైన్ ఠాక్కునే లాగు. ఏంది భయ్యా, ఉన్నదంతా అక్కడే ఉంది. నీ బొచ్చు. ఇంతకీ వాట్ హ్యాపెండ్? ఇది శివ సినిమాలో సీను. ఓ మై గాడ్, వాడేశారా? ఎవరు? హూ? రామ్ గోపాల్ వర్మ. నా కర్మ. ఇంతకీ వాట్స్ ద ప్లాన్? అసలు వాడిని కొట్టడం అవసరమా? రై, వచ్చేవాళ్ళు రండి, బలవంతం ఏం లేదు. నేను మాత్రం ఆ దామోదర్ గారిని కొట్టాల్సిందే. కూల్. ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, మనందరిది. ఇట్స్ ours. గేండే, కొట్టే ముందు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా. ఈ షోల్డర్ కింద ఈ 2 రిప్స్ మధ్యలో ఇలా ఫర్ట్ మన కొట్టి మహేష్ బాబు లాగా అలా ఇలా చూడు. ఇంపాక్ట్ చాలా బాగుంటది. అక్కడే ఎందుకు? వాడు నన్ను అక్కడే కొట్టాడు. అయితే నువ్వే కొట్టొచ్చు కదా. ఈ బాలా బొక్క రిస్క్ తీసుకోడు, సలహాలు మాత్రం ఇస్తాడు. ఓహో,
ఇవి కొట్టొచ్చే రకాలే. ఇఫ్ యు వాంట్ బీట్ హిమ్ జస్ట్ బీట్ హిమ్ మ్యాన్. ఇంత డిస్కషన్ ఎందుకు? రేపు 6:30కి షాప్. ఓకే. రాయల్ ఢాబాలో. ముందు మనం లోపలికి వెళ్దాం, మాటల్లో పెడదాం. సిగ్నల్ ఇవ్వగానే హాకీ బ్యాట్ తోటి కుమ్మై. దట్స్ ఫైనల్. యా. ఓకే ఓకే ఓకే. ఎస్. శృతి వచ్చి కార్ ఎక్కు. నీకు డ్రైవింగ్ రాదు, ఇవ్వనంటే ఇవ్వను. ఒక్కసారి డ్రైవ్ చేయని ప్లీజ్ ప్లీజ్, జస్ట్ వన్స్. ఈ కార్కి ఏమైనా తేడా వస్తే మా నాన్న చంపేయగలడు. మీ నాన్న తర్వాత చంపేస్తాడు, ఇవ్వకపోతే నేను ఇప్పుడు చంపేస్తాను. ఇవ్వచ్చు, కానీ నీకు డ్రైవింగ్ వచ్చా అని. పుట్టుకతోనే అన్ని వచ్చేస్తాయి అందరికి. కొన్ని చచ్చే ముందు వస్తాయి, డ్రైవింగ్ లాంటివే. అజయ్ నువ్వేగా అన్నావు లైఫ్ లో డేర్ చేయాలి, అన్ని ట్రై చేయాలి అని. అన్నావా? అప్పుడు ఏదో ఫ్లోలో అనేసాను రా. అదంతా నాకు అనవసరం. డ్రైవింగ్ ఇస్తేనే నేను పిక్నిక్ వస్తాను, లేకపోతే కమాన్ సుధా, ఈ ఒక్కసారికి ఇవ్వచ్చుగా. మెంట్లా చస్తాం. సస్తాం. ఏమైందో సస్తే. అరే మరి సుత్తిరా, అంతలా అడుగుతుంటే ఇవ్వట్రా. రే లోపల ఎంత మంది ఉన్నాం రా, రిస్క్ ఏమో. రిస్క్ లైఫ్ ఇస్ రిస్క్ రా. అరే టైం వస్తే ఎవడైనా పోతాడు రా. ఇప్పుడు మనం అందరం కలిసి బీచ్ కోతున్నాం రా, సునామీ వచ్చిందిరా, పోతాం కదా. పోయేటప్పుడు లారీ గుద్దురం అనుకో, పోతాము. అరే లైఫ్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ ద రిస్క్ ఇన్సర్టెడ్ ఇన్ ఈ తొక్కల ఇంగ్లీష్ ఆపు. నన్ను కంట్రోల్ చేయకు శృతి. ఇవాళ నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, సుధాకర్ నువ్వు ఇటు వచ్చి. అందరం కూర్చుంటున్నాం, నేను చూస్తున్నా. ఏంట్రా ఇన్నిసార్లు శృతిని డ్రైవ్ చేయమని అడుగుతున్నావు? నేను బైక్ లో వస్తా కదా. రా ఎక్కు. బాలగాడు. శృతి ధైర్యమే సాహసం, తగ్గే ఉబ్బసం. రివర్స్ చేస్తున్నా. ఇది కొద్దిగా నాకు తెలుసు, నువ్వు చెప్పదు. జాగ్రత్త. రివర్స్ చేస్తున్నా. yes లుక్ బ్యాక్. ఏమన్నారా? సాహసం. ఆ తర్వాత ఏమన్నారా? తగ్గే ఉబ్బసం. ఇట్స్ ఓకే బాలా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను, ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా, గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి ఎందుకు లాగారు? నేను బాత్రూమ్ లోకి రావాలనే కదా. నువ్వు బాత్రూమ్ లోకి ఎందుకు? ఏమో బాత్రూమ్ లో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్, నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్, చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా, అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం మేడం ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్ను ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు ఇచ్చాను. బాత్రూమ్ లో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం సంతకం. ఇదేంటండి మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు, సంతకం అడిగితే వేలుముద్రలు వేసింది. ఆమెతే ఏలుముద్రలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనపడ్డా చంపేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుడ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం. జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు,
భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా, ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి. మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరు నడచాలి. చెప్పండి, ఆగిపోయారే? ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదలగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ